హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వీరమాచినేని రామకృష్ణ గారి డైట్లో లెమన్ పిల్లర్ కంప్లీట్ చేయడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా? లెమన్ ఈజీగా తీసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అది కాక వచ్చేది ఎండాకాలం, ఈ టైంలో కొంచెం చల్లగా ఏదైనా తాగితే బాగుండు, డైట్ చేస్తున్నాం కదా, కొంచెం కష్టంగా ఉంది అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ చూసేయండి. లెమన్ పంచ్ ఎలా తయారు చేయాలో సంధ్య మాటల్లోనే విందాం. హాయ్ అండి, ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే లెమన్స్ మన డైట్లో ఒక పిల్లర్, అది తీసుకోవడానికి చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. అంటే నేను చాలా కామెంట్స్లో తీసుకుంటే లెమన్ మాకు పడదు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఈ విధంగా మీరు లెమన్ కనుక తీసుకుంటే మీకు టేస్ట్ అనిపిస్తుంది, మనం పిల్లర్ తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇవాళ నేను లెమన్ క్రష్ డ్రింక్ చేస్తున్నాను. ఇదేం కొత్త ఏం కాదండి, ఉన్నదే, కానీ మన డైట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎంటీ బాటిల్ ఒకటి తీసుకోండి, దాంట్లో చిల్లీ వేయండి. నెక్స్ట్ ఒక చిన్ని పించ్ సిన్నమాన్ పౌడర్. ఇది మంచి అరోమా వస్తుందండి, డ్రింక్కి కొంచెం స్వీట్ టేస్ట్ కూడా వస్తుంది, ఎందుకంటే దాల్చిన చెక్క స్వీట్గా కూడా ఉంటుంది కదా. వేరే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఐస్ క్యూబ్స్ అండి, నేను చెప్పడం మర్చిపోయాను. పుదీనా ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నా, బాటిల్లో వేస్తున్నా. తర్వాత ఒక ఐస్ క్యూబ్ వేస్తున్నానండి, ఒకటే. నిమ్మకాయ రసం వద్దు. నెక్స్ట్ దీంట్లో సాల్ట్ వాటర్ అని చెప్పా కదా, కొంచెం సాల్ట్ వాటర్ వేసుకోండి. కొంచెం ఇలా వస్తుందండి, చూడండి. లోపల మనం వేసిన ఐస్, నేను ఐస్ ఎందుకు వేసానంటే అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అవ్వాలని ఐస్ క్యూబ్ వేసాను. ఇది దాదాపు మిక్స్ అయిపోయింది. ఐస్ లోపల కరిగిపోవాలి, అప్పటిదాకా మిక్స్ చేసుకోవాలి. నేనైతే మీకు చూపించడానికి నీట్గా ఉంటుందని ఇట్లాంటి గ్లాస్ తీసుకున్నా, మీరు నార్మల్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు. తర్వాత మనం జ్యూస్ వేయండి. లెస్ లెమన్ వాటర్, ఐస్ క్యూబ్స్, టూ ఐస్ క్యూబ్స్ వేసుకున్నా. తర్వాత నేను సోడా పోసుకుంటున్నా, మీరు కావాలంటే కూలింగ్ వాటర్ కూడా పోసుకోవచ్చు. చచ్చిపోయింది పొంగుతుంది. తర్వాత నేను పైన ఒక పుదీనాతో గార్నిషింగ్ చేసుకున్నా, బాగుంది కదా. టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి, నేను నైట్ కూడా ట్రై చేసా. తాగి ఎలా ఉందో చెప్పండి. లెమన్ పిల్లర్ మాత్రం మీరు పక్కాగా బాగా తీసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి సంధ్య చేసిన లెమన్ పంచ్. చూడడానికి ఎంత బాగుంది, తీసుకోవడానికి చాలా బాగుంటుంది, మన డైట్లో చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని నేను చెప్తాను. మీకు కనుక ఐస్ క్యూబ్స్ సరిపడవు అనుకుంటే కనుక, బటర్ ఇది వాడడం వల్ల ఏమైనా థ్రోట్ పెయిన్ ఉండి ఐస్ క్యూబ్స్ సరిపడవు అనుకుంటే కనుక అవి అవాయిడ్ చేసేసి సోడా మాత్రం లైట్ కూలింగ్ పెట్టుకొని తాగేసేయండి. లేదు అసలు కూలింగ్ కూడా వద్దు మేము తాగేస్తాం అంటారా, అలా తాగేసేయండి. లేదా అన్నీ సరిపడతాయి మాకు బాగానే ఉంటుంది ఐస్ క్యూబ్స్ తీసుకున్నా అనుకునే వాళ్ళు ఇలా తాగండి, డైట్ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి తను సాల్ట్ వాటర్ యాడ్ చేసింది కదండి, వాటర్లో సాల్ట్ మరిగించుకున్న వాటర్ అనమాట అవి, అంతే తప్ప డైరెక్ట్ సాల్ట్ అస్సలు వాడకూడదు. ఇంకొకటి, అది మొత్తం మిక్స్ అయిపోయాక వడపోసుకొని తీసుకోండి. అంటే ఆ పచ్చిమిరపకాయవి ఉన్నాయి కదా గింజలు, అవి కూడా రానివ్వకుండా వడపోసుకొని తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా తను డైట్ చేసుకుంటూ కూడా మనకి రెసిపీస్ ఇస్తుంది, తనకి మనం థ్యాంక్స్ చెప్పి తీరాలి. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ తెలిస్తే కనుక నా ఛానల్లో అప్లోడ్ చేయాలి అనుకుంటే vrkdightindia@gmail.comకి మెయిల్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.